మా గుట్ట మా గుండె మాకు ఉండాలి. అంతవరకు ఇంటికి పోతేనే మేము అందరం పనులు చేస్తాం. నైట్ నేను కూడా ఊరు వెళ్ళినా వచ్చినప్పుడు కార్ ఆడ ఆపిండ్రు. కార్ ఆడ ఆపి పోయి డోర్ కొట్టిండ్రంట. డోర్ కొడితే ఎవరో డోర్ కొట్టిరని బయటకు వచ్చిరంట. వాళ్ళ అత్త వాళ్ళ మామ పక్కలుంటే పిలిస్తే వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మేము యారాన్లందరం పక్కలున్నాం. పక్కలుంటే వెళ్ళిపోయినాం. పోయినాక పోలీసు వాళ్ళు ఏమంటుండ్రు, మీ సంగతి అంతా తెలుసు మాకు మేము మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళిపోరు అన్నారు. మేము ఎందుకు వెళ్ళిపోతాం సార్, ఆమె ఒక్కదాన్ని విడిచిపెట్టి, ఆమెకు భర్త లేడు, భర్త చచ్చిపోయిండు, ఒక్కది ఉంటుంది, ఈ రాత్రి మీరు ఎందుకు తలుపు కొడతారు, మా చెలకలు దూరం ఉన్నాయి, ఆమెను ఏం చేద్దాం అనుకున్నారు అని మేము మాట్లాడినాము. ఇద్దరు మొగోళ్ళే వచ్చిండ్రు. ఇద్దరు మొగోళ్ళే ఆడోళ్ళు రాలేదు. మరి అట్లా ఎన్ని రోజులు వస్తారు? మేము ఇల్లు విడిచిపెట్టి ఎక్కడ పోవాలి? మాకు కావాలి గుట్ట, మాకు కావాలి ఊరు. దాని గురించి మాకు మేము జీవులైనా ఇడుస్తాము, మా పానాలైనా ఇడుస్తాము. ఏందమ్మా ఎందుకు తోలుకొస్తారు? నేను ఆకలి అవుతుంది, అమ్మలు కాసుకొని తాత అంటే అన్నింది ఎక్కువ మళ్ళీ వత్తు తప్పనొత్తు అన్ని ఎక్కించుకున్నారు. ఇంటి ముందర ముగ్గేద్దామని ముగ్గు డబ్బా చేత పట్టుకుని బయటకు వచ్చిన. వచ్చేటాలకు దిగానే 5 మంది దిగి దబ్బా దిగి ఆ కాళ్ళు ఎక్కించుకున్నారు. కాళ్ళు ఎక్కించుకొని నీకు తోలుకొచ్చారు. తోలుకొస్తామా నాకు బీపీ షుగర్ ఉంది, ఇంత మందులు తాగుతామా అంటే కాదు ఆడిపోయినాక మేము ఓపిస్తాం పాన్ తీసుకొని పోయారు. మస్తు ఏడ్చినామా, నాకు మస్తు దుఃఖం వచ్చింది. నేను పిల్లప్పుడు మనం వచ్చిన పోలీస్ స్టేషన్ నాకు తెలియదు, నాకు ఊళ్ళో మందిని చూస్తామంటే సిగ్గు అనిపిస్తుంది. అట్లా తీసుకుపోయావు, నేనేం తెచ్చుకో తినలే. ఇట్లా దొంగతనంగా నైట్ ఓ పిల్లని వచ్చి దాని మొగడు లేడు, చిన్న వయసులో చచ్చిపోయాడు, పిల్లని పెట్టుకొని బతుకుతుంది, అది ఊరు పట్టుకొని. దాన్ని వచ్చి బెదరగొట్టడానికి ఆయనకేం అవసరం? వచ్చినోని ఇప్పుడు నా ఇల్లు అడ్రస్ తెలుసుకొని రావాలి వచ్చే పోలీసోడు. మరి దాన్ని ఆడి మనిషి ఒక్క తిన్నా ఇంట్లో వచ్చే అవసరం ఏం అవసరం? దాన్ని జావదగి పనికి వచ్చినావా, దాన్ని ఎత్తుకపోనికి వచ్చినావా? ఇటు నైట్ వచ్చి ఎత్తుకపోయామని కిడ్నాప్ చేసి మేమేం చేయాలి? ఏడు దేవులు ఆడుకోవాలి. ఆ బాధ్యత మాకు, ఆ బాధ్యత వాళ్ళకు ఉంది, చేస్తారు మమ్మల్ని. ఎమ్మెల్యేకు మీకు చేతులకు చెయ్యి కలిపిండ్రు, మీ గుట్ట పోనీయను, మిమ్మల్ని పోనీయను, మిమ్మల్ని నా పిల్లలే, మీరు మీకు తండ్రిని అని చెప్పిండు. మా తండ్రి మాకు కప్పొట్టులో కాలు పెడుతుండు. నాయసమ్మ సిలిండర్ అంటే ఏనమ్మా 4 కట్టె పుల్లలు తెచ్చుకుంటుంది, పెళ్లి అంటే తెచ్చుకుంటుంది. ఒకటి చచ్చిపోయిందంటే పచ్చికట్టె కొట్టుకు రావాలి, వాడు పెళ్లి అంటే ఒక కట్టె కొట్టుకొచ్చి పెళ్లికి గుజ వాతుకోవాలి. మరి సాగుకు బతుకుండా గుట్టని ఎందుకు పాడు చేయాలమ్మా అని గింత అన్నాం. పిట్టలు కాబట్టి లేచిపోయినాయి. మేము కాలు రెక్కలు పిల్లలు 4 పిల్లలు కన్నా తల్లి పిల్లలు తీసుకొని ఎక్కడ లేచిపోతుంది? ఎక్కడ లేచిపోతుంది? పచ్చలకు రెక్కలు ఉండే చిల్లేసిపోయినాయి, మేము ఎక్కడ లేచిపోదు. బుద్ధి లేదు, వారికి సిగ్గు లేదు. అడిగి గెలిచి ఏం చేసిండు? 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ చేయలేదు వాడు. గుండ మా తానం మేము నిలబడ్డ ఇల్లు నిలబడిపోతా అంటుండే. ఎందుకు? మీకు ఇంట్లో పట్టాలు ఉన్నాయని అడిగింది నిన్న పోలీసు ఆమె. ఇంట్లోకి పట్టాలు ఉన్నాయమ్మా, మాకు ఇల్లు వద్దులు అడగలేదు. ఎవరు వయస్సు ఉన్నవాడు సందు ఉన్నాయి ఇండ్లు, ఏ వయస్సు అవుతా ఇంటి రామరావు ఉండవాడు సందు ఇండ్లు ఇంటి రామరావు అడగలేదు మీకు ఇంట్లోకి పట్టాలు ఉన్నాయని. నిన్ను అడిగింది ఇల్లు మీ ఇంట్లో పట్టాలు ఉన్నాయని. మరి ఆయన అడగలేదు అప్పుడు ఆ వద్దులా. నిన్న ఇవాళ గెలిచిన ఆయన ఇవాళ పట్టాలు అడుగుతుండు. మేము మరి పట్టాలకు ఎక్కడ పోదు? ఇప్పుడు ఉత్తోళ్ళ తానికి ఎందుకు రావాలి? సెంచుకునే వాళ్ళకి ఎందుకు రావాలి? మాకేమద్దమ్మా, మాకు గుట్ట ఉండని మీకు దండం పెడతాం కానీ మాకు సాయం చేయరు. ఇది ఒకటి సాయం చేయరు. మీకు 10,000 దండాలు పెడతాం కానీ మాకు ఇది ఒకటి సాయం చేయరు. మాకు ఏం వద్దు. బంగారం అడుగుతలేము, భాగ్యం అడతలేము, ఇంత భూ ఇప్పియమంటలేము. మాకు గుట్ట మాకు ఉండని. ఏం చెప్తావు గవర్నమెంట్ కు? పరిస్థితులకు చేతగా దాన్ని మరి ఏం చేస్తామమ్మా? మరి మేము ఎక్కడ పోదుము? మరి సస్య మమ్మల్ని బొంద ఏడ పెడతారు? మరి పెండ్లీలు అయితే గుంజలు కొట్టుకొచ్చుకొని దొర్రాలు కట్టుకొని పెండ్లీలు చేసుకున్నాం. ఫంక్షనాలు అయితే 4 మోపుల కట్టెలు కట్టుకొచ్చుకొని అన్నం కూరలు చేసి వచ్చిన చుట్టాలకు ఎట్టుకున్నాము. మరి ఇట్లాంటి సమయం మాకు ఏడ దొరుకుతుంది? మరి మాకు మేము చస్తే మరి వాళ్ళకి ఏమొస్తుంది? మరి మమ్మల్ని ఎక్కడ పోమంటున్నారు? మరి వచ్చి చెబితే మరి ఇంకా సావనన్నా చేస్తాం కదా. మా గుట్టన దేవస్థానం మొత్తం ఉంది మేడం. నరసింహస్వామి ఉన్నాడు, వెంకటేశ్వరుడు ఉన్నాడు, కోటమాషమ్మ ఉంది, ఇదమ్మ ఉంది, పోషమ్మ ఉంది, మారమ్మ ఉంది. మాకంతా దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం దయ వలన ఎట్లనో మేము ఆ ఊరికి ఓ గత్తర లేదు, ఓ రోగాలు లేవు, మేము మంచిగా బతుకుతున్నాం. మా కష్టం మేము కాయ కష్టం చేసుకొని బతుకుతున్నాం. మా తాన ఓ ఎయ్యిలు లేవు, కోట్లు లేవు, లచ్చలు లేవు. ఏమైనా రెక్కల కష్టం బొక్కల పులుసు మాకు. అట్లోటోళ్ళను ఇట్లా కష్టం పెడుతున్నారు.
మరి ఆ గవర్నమెంట్కి ఎంత పుణ్యం వస్తుందో మా గుట్ట మాకు కావాలి. మేము చచ్చిన దగ్గర మా పిల్ల తరానికి మా గుట్ట మాకే ఉండాలి. మాకు ఉంటేనే మేము, లేకపోతే మేము చస్తాం. ఇంత అదో ఇంటిందో మందో మాకో పోసుకొని సస్తాం మేము. ఆ గుంటలు తీసేటానికే పోయి సస్తాం, ఆ మైనింగ్ వాళ్ళ తానికే పోయి సస్తాం. చెప్పు, నిన్న మీరే అనుకుంటా కదా మందు డబ్బా పట్టుకొని పోయింది. అవును మేడం. ఏంది అంత బాధ ఎందుకు వచ్చింది? బాధ అంటే మేడం, బల్మూరు మండలం మైదాన గ్రామం అది. దానివలన మేము ఆ గుట్ట కొరకు వాళ్ళు మైనింగ్ వలన వద్దంటే వాళ్ళు ఎన్నెన్నో అవస్థలో పెడుతున్నారు మమ్మల్ని. గుట్టను తీయొద్దని మేము అంటున్నాం. దాని గురించి పోలీస్ కంప్లైంట్ పెట్టి ఆడంగా పోయటం కూడా ఫోటో తీస్తున్నాడు. సరే తీసి అనుకున్నాం. వీడికి 2 సార్లు రాయి. రెండోది పిల్లలు మొత్తం ఎంట ఆడకం, గెదుకం, బెదిరించకం అయిపోయింది. నిన్న రాత్రి 3 గంటల ప్రాంతంలో వచ్చి ఎట్లున్నో అట్లా మొత్తం ఎత్తుకపోయినారు. ఎప్పటి నుంచి చేస్తారు ఇట్లా? నిన్న ఒక్కసారి ఇంతవరకు ఉత్త మామూలుగా బెదిరించారు, స్టేషన్కి తీసుకుపోయారు, పంపించారు. నిన్న మాత్రం మరీ ఘోరం మేడం. మరీ ఎట్లా అంటే సర్వనాశనం. గద్ద ఇందులో ఉన్నోళ్ళు లేనోళ్ళు మొత్తం ఆటాడించారు. ఏంది ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చినాక, ఇన్ని స్టేషన్లు వచ్చినాక లాస్ట్కు చాలకపోతే కూడా సిఆర్పిని పంపినారు. సిఆర్ పోలీసు వచ్చిండ్రు. భార్య దగ్గర వండుకున్న వాళ్ళని కూడా గుంజి వేసుకుపోవడమే. తలుపులు గుద్ది దొరకని వాళ్ళు బుడేషన్ కావాలి పోయిన వాళ్ళు మేడం, వాళ్ళు కావాలి పోతే చిలకలకు తోలుకొచ్చి పట్టించారు. మొత్తం పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. వేస్తే మేము మా వాళ్ళు వచ్చిన దగ్గర మీరు ఇడిచిపెడతారా, మా వాళ్ళని ఇడిచిపెడతారా, ఇడిచిపెట్టకపోతే మేము మందు డబ్బాలు తీసుకొని తాగుతామని చెప్పి మందు డబ్బాలు తీసుకొని పోయి పోలీసు వాళ్ళ ముంగల్నే పోయి మందు పట్టుకున్నాం. మందు ఒక ఆయన నోట్లో పోసుకున్నా, ఒక ఆయన మొత్తం పట్టుకునే వరకు లేడీస్ పోలీసు మొత్తం గుంజుకున్నారు. ఒక లేడీ మేడం అంటది, ఎస్ఐ మేడం, వాళ్ళు బెదిరియనికే గ్యాస్ పోసుకొచ్చుకున్నారు అన్నది. ఆ మూత తీసే వరకే వాసన గబ్బు తీసుకుని నేను నోట్లో పోసుకున్నా పౌడర్. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమో మాట్లాడుకున్నారు, పక్కకు జరిగి వాళ్ళు మొత్తం మాట్లాడుకొని మా వాళ్ళని ఇక్కడ ఉన్న అక్కడ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టినంత వరకు మాకు కంపెనీ తీయలే. మాకు మాత్రం గుట్ట ఉండాలి, గుట్ట పోకూడదు. ఆ గుట్ట వల్లనే మాకు ఆ తల్లిని కాపాడుకుంటే మేము బతికినట్టే. ఒకవేళ ఇట్లనే ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తామంటే ఏంటి పరిస్థితి? ఇంకా తీసేస్తామంటే మేము దాని మీద వాళ్ళు తీసేస్తామని వాళ్ళు గట్టిగా తగిలితే మా 5-6 జీవులు పోతాయి కంపల్సరీ. వాళ్ళు అట్టే అదే మా పాట మీద ఉంటే తప్పకుండా 3-4 జీవులు అయితే పోతాయి.